ఎవరు వాళ్ళు? వాళ్ళెవరో నాకు తెలీదు. మరి నీ వెంట ఎందుకు పడ్డారు? అయినా ఈ అలంకారాలతో బయటకు ఎందుకు వచ్చావు? హలో, అడిగేది నిన్నే. నీ పేరేంటి? నా పేరు రాణి. మా వదిన డబ్బు వస్తే నన్ను ముసలడికిచ్చి కట్టబెట్టాలని చూస్తే పారిపోయి వచ్చాను. మధ్యలో వీళ్ళు నన్ను. ఈ భయం ఇంటి నుంచి పారిపోయి రాకముందు ఉండాలి. జీపెక్కు. ఎక్కడికి? మీ ఇంటికి కాదు, ప్రస్తుతానికి మా పోలీస్ క్వార్టర్స్కి. ఎక్కువ బ్రహ్మచారి ఇల్లు. అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి అడ్జస్ట్ చేసుకో. రేపు కొత్త డ్రెస్ కొనిస్తాను. కాఫీ. సుబ్బారావు లేడా? నేను ఇవ్వకూడదా? థ్యాంక్స్. రాణి, 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 ఏమైంది? ఏమైంది? భయపడకు, ఏం కాదు, భయపడకు. డియర్ బ్రదర్, ఐఎమ్ ఫైన్. ఐ హోప్ యూఆర్ ఆల్సో ఫైన్. నువ్వెప్పుడు నన్ను దద్ది డ్యూటీని తప్ప బ్యూటీని ఆరాధించలేవు. అసలు నీకు లవ్ అంటే తెలుసా? మై గాడ్, నా లైన్ క్లియర్ కాదు అని బాధపడేవాడు. ఈ ఫోటోలో అమ్మాయి నన్ను క్లీన్ బౌల్డ్ చేసి ప్రేమలో ముంచింది. నువ్వు వెంటనే ఇండియా వచ్చి లైన్ క్లియర్ చేసి పెళ్లి జరిపించాలి. ఐ ఎక్స్పెక్ట్ ఇమీడియట్ యాక్షన్ ఫ్రమ్ యూ. బాయ్, యువర్ లవింగ్ బ్రదర్ రమేష్. అయ్యో, గ్యాస్ అంతా పోతుంది. అయ్యో, ఏది క్లోజ్ అవ్వట్లేదు. ఏంటి? వాట్ హ్యాపెండ్? అయ్యో, ఇది కూడా వచ్చేసింది. చూడండి, అది కూడా క్లోజ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎలా? వెళ్ళి టూల్స్ బాక్స్ తీసుకురా. రాణి, 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 డోర్ ఓపెన్ చేయి. హలో, దా 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 దా. ఎందుకు డోర్ క్లోజ్ చేసావు? నిన్ను క్లోజ్ చేద్దామని. రాణి, బచ్చగానివి, చాలా గొప్ప తెలియమంతును అనుకున్నావులే. నాకు మీ కమిషనర్ కి లింక్ ఉందని కనిపెట్టేసినావు. నా మనిషిని సీక్రెట్ గా దాచిపెట్టి నిజాలన్నీ చెప్పిపిచ్చి క్యాసెట్ కూడా తయారు చేసినావు. ఈ క్యాసెట్ తీసుకుపోయి గవర్నర్ కు చూపెట్టి కోర్టులో మాకు మీ కమిషనర్ కి కలిపి ఊరు తీపియాలని స్కీమ్ చేసినవురా. బిడ్డ, ఫెయిల్ అయిపోయినవరు. నీ స్కీమ్ లీకేజ్ అయిపోయింది. నువ్వు రాణి, ఐఎమ్ నాట్ యువర్ రాణి. పూజ, పూజ. You're not my lover. He's my lover. ఎందుకంటే నిన్ను నమ్మించి మా మనిషిని ఎక్కడ దాచావో తెలుసుకోవడానికే. He loved drama. రాణి, I can't believe it. I love you. I love you. I love you. అరే, మంచి పోరి దొరికింది కదా అని చక్రం తిప్పుదామనుకున్నావు. అరే బాబు, నీకు నిజం చెప్పాలో చూడు. మేం బతకాలంటే నువ్వు చావాలి. గది యాక్సిడెంట్ లెక్క ఉండాలి. జనం మొత్తం నమ్మాలి. ముఖ్యంగా మీ డిపార్ట్మెంట్ లేదా గది బాగా నమ్మాలి. అందుకే ఈ గ్యాస్ లీకేజ్ స్కీమ్ పెట్టినా జబర్దస్త్ ఉందిలే. చచ్చే ముందుకి ఇల్లు లేంద్రు. Have a nice death. Best of luck. రాణి,
అందుకే వెంటపడ్డాను, గుడి కట్టాను, తాళి కట్టాను. నమ్మించి దీనికి సమాధి కూడా కట్టాలనుకున్నాను. కానీ బ్రతికొచ్చింది. నా అన్నయ్యని చంపిన దీన్ని క్షమించి వదిలేయడానికి నా ఇంటి పేరేమీ అహింస కాదు. అవును, నీకు హింస తప్ప అహింస తెలీదు. చంపాలనుకున్న భార్య తిరిగి వచ్చేసరికి కొత్త కథ సృష్టించి సింపతి సంపాదించుకోవాలని నాటకం ఆడుతున్నావా? నాటకం నాది కాదు, నీది. ఏమిటాయి నువ్వు మాట్లాడేది? శిరీష, నువ్వు లేకపోతే నేను బతకలేను అని కడుపులో పొడుచుకుని నాటకం ఆడిన నువ్వు నీ మోసం బయట పెట్టి పోలీసులకు పట్టేస్తా. రావు గారు, మీరు ఆవేశపడుతున్నారు. ఎందుకు ఆవేశపడరండి? సంగీతాన్ని ప్రాణంగా ఆరాధించే ఈ అమాయకురాలు హత్య చేసిందంటే ఎవరన్నా నమ్ముతారా? ఇది మీరు అనుకున్నంత అమాయకురాలు కాదు. నా అన్న చావుకి దీని చావే సమాధానం. ఇటువంటి హంతకుడితో నేను కాపురం చేయలేను తాతయ్య. ఇకపై ఇద్దరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. రండి తాతయ్య. వద్దమ్మా, అంత మాటలకు నువ్వు వెళ్ళొద్దు. అటువంటి నిర్ణయానికి రావద్దు. ప్లీజ్ వెళ్ళొద్దు. నేను మోసపోయాను తాతయ్య. నన్ను దేవతలు ఆరాధించిన విజయ్ అంతకురాలంటాడని కల్లో కూడా ఊహించలేదు తాతయ్య. ఊరుకో శిరీష, ప్లీజ్. నది పక్కనే ఉండేవాడికి నీటి విలువ, గదిలో బతికేవాడికి గాలి విలువ తెలియదన్నట్టు అతను నీ మంచితనం తెలియని మూర్ఖుడమ్మా. రిలాక్స్ ప్లీజ్. నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. పద పదమ్మా. అరే సాలి, ఎట్టుంది మీ అత్తూరిల్లు? అత్తిల్లు అదిరింది, పొట్టిల్లు బెదిరింది. ఈ నాజర్ స్కెచ్ చేసిండంటే మిస్ కొట్టాడు ఛాన్సే లేదు. ఇంతకీ నా ఒరిజినల్ ఎలా ఉంది? నడు చూపిస్తా. చల్. హలో, ఏంటి ఇంకా స్పృహలోకి రాలేదా? స్పృహలోకి రానికి వారం, దెబ్బల దగ్గర నీకు నెల అన్నాడు డాక్టర్. ఏసీపీ రమేష్ గాని కేసులో నువ్వు ముఖ్య నేరస్తురాలు అయిపోయింది. వాని తమ్ముడు శిరీష నువ్వే అనుకుని దీన్ని చంపపోయిండు. మన అదృష్టం బాగుండి ఇది మనకు దొరికింది. కానీ దీన్ని ఎక్కువ రోజులు ఇక్కడ ఉంచడం సేఫ్ కాదేమో. అరే దీని గురించి నాకు ఇడిసేయ్. దీన్ని ఎప్పుడెక్కడ పంపించాలో నాకు బాగా ఎరుక.